బప్పిలారి గారు ఎందుకు సక్సెస్ అయ్యారు? అప్పుడు ఒక ట్రెండ్ క్రియేట్ చేశారు. అంటే నాకు తెలిసి మీ చిరంజీవి గారి సినిమాల తర్వాత ఆయన మీ ప్లేస్ రీప్లేస్ చేశారు. ఆయన రీప్లేస్ మీన్స్ అదే ఆయన కూడా కొన్ని సినిమాలు చేశారు. అది ఆయన ఎలా మన తెలుగు వాళ్ళ ఇది ఎలా ఏమంటారు మనసు దోచుకున్నారంటారు? నో డౌట్ పప్పి ఈజ్ వండర్ఫుల్ కంపోజర్. ఆయన కూడా మంచి ఆ బీట్ నాలెడ్జ్, ఒకటే బీట్ డిస్కో బీట్ని ఆయన తీసుకొచ్చాడు బాగా. డిస్కో బీట్ అందరూ చేయించండి, కానీ ఆ రికార్డింగ్ టెక్నిక్, ఆ మంచి టీం ఉంది ఆయన దగ్గర. ఆర్డి బర్మన్ గారి దగ్గర ఎంత మంచి టీం ఉండేదో అలాగే బప్పిలేరు దగ్గర ఒక రిథమ్ బాక్స్ ప్లేయర్ ఉన్నాడండి. ఓ మై గాడ్, అతను చూడడానికి చాలా సింపుల్గా ఉంటాడు. అతను ప్రోగ్రామింగ్ ఆఫ్ ద రిథమ్ ప్యాటర్న్స్ అంత బాగుంటుంది, క్లీన్గా ఉంటుంది అనమాట. అది అంటే ఆ టీం కూడా కుదరాలి కదా. అలాగా తనకి అనురాధ పడ్వాల్ వాళ్ళ హస్బెండ్ ఉండేవాడు అరుణ్ తనకి ఈ బ్యాలెన్సింగ్ అనేది చేసేవాడు బప్పిలేరికి. నేను బప్పిలేరి దగ్గర కూడా వాంచాను, కొన్ని సాంగ్స్ వాంచాను, ఒక సినిమా రికార్డింగ్ కూడా వాంచాను, అది ఎవరో చేస్తూ. అలాగే బప్పిలేరి ఆయన ఏంటంటే ఇప్పుడు వాన వాన వెల్లువాయే ఎంత సూపర్ హిట్ ఆ సాంగ్. తరరే తరరే ఆ మెలడీ చూడండి, అంటే దట్ హిందుస్థానీ స్టైల్ అది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కూడా ఏం చేసేవారు, శంకర్ జయకిషన్తో చేయించారు ఒక సినిమా, అదే కొంట నువ్వు చెబుతోంది అదే జీవిత చక్రం. ఒక చేంజ్ కోసం తెలుగులో మన తెలుగు వాళ్ళు చాలా ట్రై చేశారు అప్పట్లో. శంకర్ జయకిషన్ హిందీ ట్యూన్ వాడారు, హిందీ ట్యూన్, బట్ కొన్ని ఫ్రెష్గా కూడా చేశారు. జీవిత చక్రంలో శంకర్ జయకిషన్ మ్యూజిక్ అంటే మొహమ్మద్ రఫీ గారు పాట. అలాగా తెలుగులో కొత్తదనంగా ఆ రోజుల్లో ట్రై చేశారు. ఆ తర్వాత బప్పిలేరు ఎలక్ట్రానిక్ ట్రెండ్ వచ్చేసరికి ఆయన్ని తీసుకుని వచ్చారు. ఆ డిస్కో డాన్సర్ అని సూపర్ హిట్ అప్పుడు. అక్కడ నుండి ఆయనకి ట్రెండ్ స్టార్ట్ అయింది బప్పిలేరికి. ఆ ట్రెండ్ కావాలని చేయటం, ఆయన కూడా తెలుగులో చాలా మంచి మ్యూజిక్. సింహాసనం అయితే సెన్సేషనల్ మ్యూజిక్. అలాగే ఆయన సినిమాలు కూడా మేము రికార్డింగ్ చేసాం. ఆయన మ్యూజిక్, ఆయన పాటలు చేసిన సినిమాలకి మేము రికార్డింగ్ చేసాం. ఏది హిందీ తెలుగు పద్మాలయ బ్యానర్లోనే ఉంటాను, గుర్తురాట్లే సినిమా పేరు. కొన్ని సినిమాలు, చాలా సినిమాలు చేస్తాం రికార్డింగ్, ఆయన మ్యూజిక్ చేస్తాం. ఆయన కూడా సో స్వీట్. నేనంటే చాలా ఇష్టం ఆయనతో. ఆయన గిటారిస్ట్గా వర్క్ చేశాను, ఆర్డి బర్మన్ గారు వర్క్ చేశారు. 40 days 40 రోజులు ఒక మండలం ఆర్డి బర్మన్ గారితో ఉన్నాను. ఇదంతా నా అదృష్టం ఉండేది. అటువంటి మహానుభావుల దగ్గర పనిచేసాం. బప్పి ఇళయరాజా కూడా పనిచేశాను, ఇళయరాజా దగ్గర కూడా బేస్ గిటారిస్ట్గా, రిథమ్ గిటారిస్ట్గా. ఏఆర్ రెహమాన్ గారు మీకంటే ముందు ఇళయరాజా గారి దగ్గర పనిచేశారు కదండి. అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఏంటి ప్రాబ్లం, అక్కడ నుంచి మీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఏఆర్ రెహమాన్కి కొంచెం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. చాలా ఇదైపోయిన టైంలో